యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఈ సాయంకాల సమయమున ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యమైన నామం బట్టి మరోసారి సంఘముగా కూడి మనము ప్రార్థనలో ప్రవేశించడానికి ఈ దినం ప్రభువుకు మన జ్ఞాపకం చేస్తున్న కొన్ని మాటలు మరి చూసుకొని ముందుకు పోవడానికి ప్రభు మనకందరికీ సహాయపడును. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును. సమూయేలు ప్రవక్త మరి తను చెప్తున్న ఈ మాట, నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదునని మరి స్పష్టంగా చెప్తాడు. చాలాసార్లు ప్రార్థన ఎంతో గొప్ప శక్తివంతమైన ఆయుధం. దేవుణ్ణి మరి సమీపించడానికి, దేవుని దగ్గర మరి ప్రభు దగ్గర మన యొక్క ప్రతి ఒక్క అవసరత ప్రభుకు తెలియపరచడానికి ప్రభు మనకిచ్చిన మరి ఒక ఆయుధం ప్రార్థన. ప్రార్థన ద్వారా మరి ప్రభును మరి ప్రభు దగ్గర అనేకమైన విషయాలను మనం జవాబు పొందే వారంగా మనం ఉంటాం. ప్రతి అవసరత తీర్చబడుతుంది. కాబట్టి కొన్నిసార్లు ప్రార్థన మానుకోవడం వల్ల, అయితే ప్రార్థన చేయకపోవడం వల్ల అది పాపంతో పోల్చుకుంటున్నాడు మరి సమూయేలు. ఇశ్రాయేల్ ప్రజల పట్ల మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి సమూయేలుకు కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉన్నా, కానీ వారి నిమిత్తము ప్రార్థన చేయడం మాత్రం సమూయేలు మానలేదు. అందుకే సమూయేలు చాలా గొప్ప ప్రవక్తగా మనం చూస్తాం. ఇద్దరు గొప్ప రాజులను అభిషేకించిన వాడు సమూయేలు. అనేకమైన పరిస్థితులు గుండా పోయినప్పుడు ప్రభుతో కామిక మాట్లాడి ప్రభు దగ్గర దర్శనం పొంది మరి అనేక సార్లు యుద్ధాలను మరి జయించిన వాడు సమూయేలు. కాబట్టి సమూయేలు ద్వారా మనం ఈ దినం కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రభువుకు మన ప్రార్థనలు మరి చేరకపోవడానికి మరి ఒక కారణము బహుశా మన హృదయము ప్రభు దగ్గర మరి కరెక్ట్గా లేదేమో, లేకపోతే మనము ప్రభు దగ్గర మన ప్రార్థనలు మరి అవి అంగీకారంగా లేకపోవడానికి గల కారణము మనలో ఉన్న కొన్ని బలహీనతలు కావచ్చు, మనలో ఉన్న పాపాలు కావచ్చు, లేకపోతే మనలో ఉన్న తప్పిదాలు కావచ్చు. కాబట్టి ప్రార్థనకు మనం ప్రవేశించడానికి ముందు 7 రకాలైన పరిస్థితుల గుండా ప్రభు మనల్ని మరి కొన్నిసార్లు మన ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. 7 రకాలైన పరిస్థితులు. ఆ పరిస్థితుల గుండా కొన్ని మనము వాటిలో ఉంటే క్షమాపణ కోరుకుందాం. వాటిలో లేకపోతే ప్రభువా నీకు వందనాలు, నేను ఆ పరిస్థితుల్లో లేను. మరి ఈ దినం మరి ఈ జూమ్ మీటింగ్లో సంఘంతో కూడి మరి నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, ప్రార్థన చేయడానికి ప్రభువా ఈ దినం నన్ను సిద్ధపరచని ప్రభువుని మనం అడుగుదాం. మొదటిగా చూడండి, యెహోషువ గ్రంథంలో ఓ మాట రాయబడింది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే నేను చదువుతాను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మను పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేల్లారా, మీ మధ్య శాపగ్రస్తం ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలం చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మన దగ్గర శాపకరమైనది ఏదో ఉంది. అది మన దగ్గర పెట్టుకొని అది మనం ఏదో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం. అందుకే యెరికో పట్టణాన్ని జయించినారు కానీ హాయి పట్టణాన్ని జయించలేకపోయినారు. యెరికో పట్టణము అంత ప్రాకారమైన గోడ కేవలం 7 మార్లు తిరిగి
మరి తిరిగి ఒక్కసారిగా గట్టిగా కేక వేసినప్పుడు, బూరధ్వని ఊదినప్పుడు కోట గోడలు కుప్పగూలిపోయినాయి కదా! ఎరికో పట్టణాన్నంతా కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇంత గొప్ప అనుభవములున్న ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో ముందుకు సాగిపోతున్నప్పుడు, హాయి అనే చిన్న పట్టణం ఇంతమంది సైన్యం గూడా అవసరం లేదు. పోయి అవలీలగా జయించాల్సిన ఆ పట్టణాన్ని మరి ఓడిపోయి వచ్చినారు కదా! ఏంటి కారణం? కొన్నిసార్లు ప్రార్థన, ప్రార్థన మనకు కొన్నిసార్లు అపజయం కలగడానికి గల కారణం, లేకపోతే మన జీవితంలో సక్సెస్ రాకపోవడానికి గల కారణము బహుశా మన దగ్గర ఏదైనా శాపగ్రస్తమైనది ఏదైనా ఉన్నదా? అది మనం పరీక్షించుకోవాలి. ప్రభా! ఈ దినం ప్రార్థనలోకి ప్రవేశిస్తున్నా. శాపగ్రస్తమైనది మన దగ్గర పెట్టుకొని, శాపగ్రస్తమైన దాన్ని వదులుకోలేక, దాన్ని విడిచిపెట్టలేక, లేకపోతే మరి ఇక్కడ ఆకాను మనం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకానును బట్టి కొన్నిసార్లు మరి అక్కడున్న వారికందరికి గూడా నష్టకరంగా ఉన్నాడు కదా! ఆకాను శాపగ్రస్తమైనది తను తను దాచిపెట్టుకున్న వాడిగా మనం చూస్తాం. కాబట్టి ఈ దినం గూడా మన జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరమైన మనము ఈరోజు మన ప్రార్థన ప్రభు అంగీకరించాలంటే మనలో ఉన్న ప్రతివారు లేదా ఈ జూమ్ మీటింగ్ చూస్తున్న ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో లేదా వింటున్నారో ప్రార్థన ఈ దినం మనము ప్రార్థనలో మనం జయం పొందాలంటే మనలో ఉన్న శాపగ్రస్తమైనది ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అది తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దయచేసి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనకు జ్ఞాపకం చేసేది. మొదటిది ఏంటంటే శాపగ్రస్తమైనది ఏదో మనం పరీక్షించుకోవాలి. తర్వాత పరిశుద్ధపరచబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 8దో అధ్యాయం. యోహాను సువార్త 8దో అధ్యాయము ఆహ్, మొదటి నుంచి 4 వచనాల్లో ఇక్కడ ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 8 మొదటి నుంచి 4 వచనాలు. దయచేసి బైబిల్ తెరవగలిగిన వారు, చదవగలిగిన వారు దయచేసి మీ బైబిల్ తెరిచినట్టయితే నేను చదువుతాను. దయచేసి గమనిస్తుండండి. ఇక్కడ రాయబడిన చిన్న సైగ. యేసు ప్రభువారు ఒలివ కొండకు వెళ్ళి తెల్లవగానే యేసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చి వారు బోధించారు. శాస్త్రులు, పరిసయ్యులు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లతో రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే ఇక్కడ రాయబడిన సందర్భం మనకు తెలుసు. ఒక స్త్రీని పట్టుకొనొచ్చినారు. తను తప్పు చేస్తుంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత వారిక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, యేసు ప్రభువా ధర్మశాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధిస్తున్నావు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఒక మరి నేరం మోపబడిన ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ మరి తను పట్టబడింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టబడింది. ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది. రాజా అప్పుడు ఇప్పుడు వాళ్ళేమడుగుతారంటే మేము కొడతాము, చేస్తామని అంటంలేదు గానీ, నువ్వు జెప్పు. ఇప్పుడు నీ జెప్పు అని అంటున్నాడు ప్రభువారు. ఆహ్, నువ్వు చెప్పుము. నువ్వు చెప్పు ప్రభా, యేసు ప్రభా ఏం జేయాలా ఇప్పుడు నీ లెక్క? యేసు ప్రభు మౌనంగా ఉండి ఏం చేస్తున్నారంటే, తన నేల మీద ఏదో రాస్తున్నారు యేసు ప్రభువారు. యేసు ప్రభు రాస్తున్నప్పుడు అందరూ గూడా వాళ్ళు అడిగే ప్రశ్నలు మరి అనేక విధాలుగా ఉన్నాయి అక్కడ. యేసు ప్రభును బ్లేమ్ జేయడానికి, యేసు ప్రభును అడిగినప్పుడు యేసు ప్రభు ఏం జెప్తాడని వాళ్ళు ఆతృతగా వారు ఒక్కసారి వాళ్ళు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు తల తల పైకెత్తి వారిని చూసి, మీలో ఎవరైనా పాపము చేయని ఎడల మొదట వాడు రాయి వేయుము. కాబట్టి ఎవరు అన్నప్పుడు తిరిగి మళ్ళా యేసు ప్రభు తల దించుకొని తన నేల మీద ఏదో రాస్తున్నట్టుగా గమనిస్తాం. క అప్పుడు మళ్ళా తిరిగి యేసు ప్రభువారు తిరిగి చూసినప్పుడు అందరూ గూడా రాళ్ళిడిసిపెట్టి ఎళ్ళిపోయినారు వాపస్. అందరూ గూడా రాళ్ళిడిసిపెట్టి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు ఆ స్త్రీతో, "అమ్మా, నిన్ను ఎవరు గూడా వారు ఎక్కడికి పోయినారు" అని అడుగుతున్నారు. "అమ్మా, వారి దగ్గరున్నారు. ఎవరునూ నిన్ను శిక్ష విధింపలేదా?" అని అడిగినప్పుడు ఆమె, "లేదు ప్రభా" అని అంది. "నేనును నీకు శిక్ష విధింపను. నువ్వు వెళ్లి ఇక పాపం చేయకమని" ఆమెతో చెప్పాను. ఇక్కడ రాయబడిన సందర్భం ద్వారా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రభు నాతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, చాలా సార్లు విశ్వాసులంగా మనము మన ప్రార్థనలకు మరి జవాబు రాకపోవడానికి గల కారణం ఏందంటే, ప్రభు చెప్తున్న మాట ఇక్కడ ఏందంటే, మీలో ఎవరు పాపం చేయకపోతే
మీలో పాపం లేని వారు మొదట రాయేయండి అని చెప్తున్నాడు. మీరు తప్పు చేయకపోతే ఒకసారి రాయండి అని చెప్తున్నారు ప్రభు. అంటే నాలో తప్పులు పెట్టుకొని ఎదుటి వ్యక్తి మీద బ్లేమ్ చేస్తే ఆలోచన ఎవరికున్నా కూడా ప్రభు వారి ప్రార్థన ఆలకించడు అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. మనలో అనేకమైన తప్పులు మనలో ఉన్నాయి. అనేకమైన పాపాలు మనలో ఉన్నాయి. బహుశా కొంతమంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టబడుతున్నారు. కొంతమంది రహస్యంగా ఉన్నారు. అయినప్పటికీ ప్రభు జ్ఞాపకం చేసే మాట ఏందంటే, మీలో ఎవరు పాపం చేయలేదో మీరే మీలో పాపము లేనివాడు అంటాడు. పాపం లేనివాడు మొదట ఏమి వేయాలట? రాయి. రాయేయండి. అప్పుడు తర్వాత నేను చెప్తా అన్నట్టు ప్రభు చూసినప్పుడు వారిలో కనపడింది ఏందంటే, యేసు ప్రభులో వారి యొక్క పాపాలని కనపడాయి. అరే! నేను కూడా పాపినే గదా! నేను పాపినే గదా! ప్రభు దగ్గర మరి ప్రార్థన మనకు జవాబు ప్రభు దగ్గర రావాలంటే చాలా సార్లు మనము ఎలాంటి వారంగా మనమున్నామంటే, నా మట్టుకైతే నేను ఎదుటి వ్యక్తి యొక్క పాపాలు ఎత్తి చూపియడంలోనే నేను ప్రయాసపడుతున్నా గానీ, ప్రభు నాలో పాపం ఉందని నేను గ్రహించలేకపోతున్నాను. అందుకోసమే కొన్నిసార్లు నా ప్రార్థన ప్రభు ఆలకించలేకపోతున్నాడు. కాబట్టి ఈ దినం ఆ పాపాలు మనం క్షమింపబడ్డానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభా! ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు నేను చెప్పకుండా, నాలో ఉన్న లోపాన్ని ఫస్ట్ నీ ముందర నేను పెట్టగలిగితే నా పాపాలు క్షమింపబడతాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. రెండోది మొదటిది ఏంటంటే శాపగ్రస్తమేదో మనలో ఉన్నది తీసివేసుకోవాలి. రెండోది ఎదుటి వ్యక్తి మీద నెపం మోపడము, లేదా ఎదుటి వ్యక్తి పాపాలు మనం ఎత్తి చూపే దానికంటే, "నా పాపాలు నన్ను క్షమించు ప్రభా" అని చెప్పే గుణం ఎవరికైతే ఉంటదో వారి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. మూడవది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇక్కడ రాయబడిన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 4-5 "అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నేను మీ మీద నేను మీ మీద మో తప్పు ఒకటి మోపవలసినది. నువ్వు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసినెడల నువ్వు మారుమనస్సు పొందితేనే సరి, లేని యెడల నేను నీ యొద్ద నుండి వచ్చి దీపస్తంభమును ఆహ్, దాని చోట నుండి తీసివేతును." ఇక్కడ రాయబడిన మాట, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. చాలా సార్లు ప్రార్థన ప్రభు వినకపోవడానికి కారణం మనము మనకున్న మొదటి ప్రేమను మనం కోల్పోతున్నాం. ఇది ఒక కారణం. శాపగ్రస్తమైనది ఒక కారణమైతే, ఎదుటి వ్యక్తిలో ఉన్న పాపాలు ఎత్తి చూపడంలో మనం చాలా బిజీగా ఉన్నట్టయితే, లేకపోతే ఆది ప్రేమను లేదా మొదటి ప్రేమను ఆరంభ శూరులంగా మనం ఉన్నాం. ఆత్మీయంగా ఆరంభింపబడి, శారీరకంగా వెనకంజలో వెనకబడిన వారంగా మనం ఉన్నాం. రాను మేము రాజుగురము ఏమైందంట గాడిదినట్టుగా ముందు ఆరంభంలో మనకున్న రక్షణను బట్టి, మనకున్న ఉద్రేగాన్ని బట్టి, మనకున్న పౌరుషాన్ని బట్టి కదా! దేవుని మందిరంలో బాప్తిసం తీసుకున్న విధానాన్ని బట్టి చాలా యాక్టివ్‌గా ఉన్న మనము రాను ఏమైపోతుందంటే చల్లగెళ్ళిపోతున్నాం. ఆది ప్రేమను మర్చిపోతున్నాం. అప్పుడున్న సంఘము ఇప్పుడు అదే సంఘమే. అప్పుడున్న బోధలు ఇప్పుడు అవే బోధలే. ఏ ఎక్కడ మార్పు లేదు. ప్రభువులో మార్పు లేదు. ఆయన సర్వా ఆయన సర్వాంతర్యామి. ఆయన సమస్తములో ఉన్నవాడు. కానీ అప్పుడున్న ప్రభువు మీదున్న తృష్ణ, ఆశ ఈనాడు మనకు లేదు. అందుకే ప్రార్థనకు మనకు జవాబు రాలేకపోతుంది. ఈ రాత్రి మనం ఇన్ని కారణాలు ప్రభు మనకు చూపిస్తున్నాడు. మొదటిది శాపగ్రస్తమైనది. రెండోది ఎటి వ్యక్తి మీద మనము పాపమును లేదా నెపాల బిజీలో మనం ఉన్నాము. మూడవది ఏంటి? ఆది ప్రేమను మనం కోల్పోయినాం. ఆది ప్రేమను మనం కోల్పోయినాం. ఆ ప్రేమను మనం ఎప్పుడైతే మనము తిరిగి సంపాదించుకోగలమో ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి నాలుగవది లూకాసు సువార్త 15వ అధ్యాయం. లూకాసు సువార్త 15వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. లూకాసు వార్త 15 అధ్యాయం. ఇది అందరికీ తెలిసిన సందర్భము. తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి తాను కదా! తండ్రి తప్పిపోయిన కుమారుడి దగ్గరికెళ్ళలేదు కానీ తండ్రి అంటే దగ్గరకొచ్చిన తర్వాత తండ్రి ఎదురుపడ్డాడు. కానీ కుమారుడు దూరం ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి రాలేదు. అంటే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ప్రభు దగ్గరికి క్షమాపణ కోరుకోవడానికి ఎన్ని సార్లు మనం వచ్చినాం.
చాలాసార్లు మనకున్న ఆత్మీయమైన గర్వం ఏంటంటే ప్రభువే నా కాడికి రావాలి. ఎవరు రావాలి? దేవుడు నా కాడికి రావాలి. మన మందిరానికి పోవాలి. అక్కడ మనం క్షమాపణ కోరుకోం. అక్కడ మనకు మరి ఒప్పుదల మనకుండదు. అక్కడ మనకు తీర్మానం మనకుండదు. అక్కడ సరి చేసుకునే అనుభవం మనకుండదు. నేను పోవాలా ఈ దినం ప్రభు యొక్క సన్నిధికి నేను పోయి నేను క్షమాపణ కోరుకోవాలి. తప్పిపోయిన కుమారుడుకున్న లక్షణం ఏంటంటే అంత ఈ ఉపమానము మరి ఎంత ఫేమస్ ప్రతి ఒక్క పాపికి బేస్ ఈ తప్పిపోయిన కుమారుడుగా చెప్తారు కదా! రక్షింపబడ్డానికి ఈ ఉదాహరణ తప్పిపోయిన కుమారుడుగా ఉదాహరణ తీసుకుంటారు. ఏం కారణం అంటే తప్పిపోయిన కుమారుడిలో ఉన్న ఆ యొక్క మంచి సుగుణం ఏంటంటే తండ్రి దగ్గరికి తాను వచ్చినాడు. బహుశా మనము ఎన్నిసార్లు ప్రభు దగ్గరికి మనము వచ్చినాం? ఎన్నిసార్లు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాం? ఎన్నిసార్లు ప్రభును వెంబడించినాం? ప్రభా, నా పాపములకు క్షమాపణ నీ దగ్గరే అని ఎన్నిసార్లు మనంతకు మనము ప్రభు దగ్గరికి వచ్చినాం? ఏనాడే రాలేదు. ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మనకన్నీ తెలుసు. మనకన్నీ తెలుసు. కాబట్టి మనం రాలేకపోతున్నాం. అహం మనకు అడ్డం వస్తుంది. గర్వం మనకు అడ్డం వస్తుంది కదా! దా అవన్నీ కూడా మనకు ప్రభుకు మనకు అడ్డంగా ఉన్నాయి. నేను పోవాలనా? నేను క్షమాపణ చెప్పాలనా? ప్రభు దగ్గర నేను అడగాలనా? నేనేం తప్పు చేసినా? ప్రభు అడిగేది అది కాదు. నీలో మారు మనసు నీకు లేకపోతే మన ప్రార్థన ఆలకింపబడదు. అందుకే తప్పిపోయిన కుమారుడు యొక్క ప్రార్థన ఎరిగిన తండ్రి తాను రిపెంట్ అయినట్టు తండ్రి గ్రహించినాడు కాబట్టి దగ్గరికి రాకముందే తండ్రి ముందుగానే పరిగెత్తుకొని పోయినాడు. దగ్గరికి అల్లంత దూరాన ఇంకా క్షమాపణ అడక్కముందే తండ్రి కౌగిలించుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి నువ్వు చెప్పకముందే ప్రభు నీ ప్రార్థన నాకు తెలుసు మేము టెన్షన్ పడాలని చెప్పే దేవుడు. నాకు సమస్తంలో నాకు తెలుసు. కానీ ప్రభు అడిగేది అంటే నువ్వు నా దగ్గరికి వచ్చింది. నువ్వు నా దగ్గరికి వచ్చిన పరిస్థితులు ఏంటి? ఎప్పుడు వచ్చినావు? రాలేదు. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్న 4వది ప్రభు దగ్గరికి మనము నడిపింపబడుతున్నామా అని ప్రభు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. వచ్చేసి ఇక్కడ రాయబడిన ఒక మాట నేను చదువుతాను. సమరయ స్త్రీ నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా నాకు దాహంకమని. సమరయ స్త్రీ గురించి మనకు బాగా తెలిసిన సందర్భం. యేసు ప్రభు తనతో చాలాసేపు సంభాషిస్తారు. యేసు ప్రభు సమరయ స్త్రీతో సంభాషించినప్పుడు తనన్నీ కూడా నా నా దగ్గర మరి నేనిచ్చు నీళ్లు నువ్వు తాగితే నీకు ఇప్పుడు కూడా దాహం కాదు అని ప్రభు చెప్పినప్పుడు సమరయ స్త్రీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తను అనేకులకు సాక్ష్యార్థంగా ఉండడానికి సమరయ స్త్రీ అమ్మ ఏంటి నీ పరిస్థితి, నీ పెనిమిటిని తీసుకురంటే ఆమె ఏమనిందంటే యథార్థంగా నాకు పెనిమిటి లేడు అని చెప్పి తను పెనిమిటి లేదు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే దయచేసి ఇక్కడ రాయబడిన మాట నేను మీకు దయచేసి జ్ఞాపకం చేస్తాను. 18వ వచనంలో నీకు 5గురు పెనిమిట్లు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు సత్యమే చెప్పితివి. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పాలంట? సత్యమే. సత్యం. ఎలాంటి పరిస్థితులు చాలాసార్లు మనము ఏం చేస్తామంటే తేనె పూసినట్టుగా లేకపోతే చాలా కొన్నిసార్లు దాపరికంగా ప్రార్థనలు మనకు ఉంటాయి. దాపరిక ప్రార్థన అని ప్రభు అడిగేదండి. ప్రభు ఉన్నప్పుడు ప్రభు దగ్గర వ్యక్తిగతంగా సత్యమైన ప్రార్థన ప్రభు కోరుకు. బహుశా ఇలాంటి విషయాల్లో మనము వెనకంజలో ఉన్నామేమో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. సత్య ప్రార్థన ప్రభు అడుగుతున్నాడు. సత్యమైన ప్రార్థన ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి ఈ దినం మనము మన దగ్గర ఉన్న శాపగ్రస్తం ఏదైనా ఉంటే తీసివేసుకోవాలి. లేకపోతే ఎదుటి వ్యక్తి మీద నెపం మోపే క్రమంలో ఉన్నప్పుడు దాన్ని మానుకోవాలి. ప్రభు తిరిగి ఆది ప్రేమను ఏదైతే కోల్పోయినామో దాన్ని సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా ప్రార్థనకు పునాది. ఇవన్నీ కూడా ప్రార్థన ప్రభు దగ్గరికి చేరినప్పుడు ప్రభు చూసే ఇవన్నీ కూడా లక్షణాలు ఉన్నాయా? ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు? 2 ప్రాముఖ్యమైన విషయాలు చివరిగా చూసుకొని ముగిద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 40-43 వచనాల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే లూకాసు వార్త 23 వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించి నీవు క్రీస్తువు కాదా
నీవు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించుము. అయితే రెండవ దొంగ ఏమని మాట్లాడినా ప్రభా, ఈ శిక్ష నాకు తగును, ఈ శిక్ష నాకు తగును. యథార్థతను మనకు జ్ఞాపకం చేస్తుంది. సత్యంగా ప్రభు యథార్థత ఏ విధంగా దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, బహుశా రోగం వచ్చింది, ఏదైనా రోగం వచ్చింది, బాగా మంచి విశ్వాసాలు, రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తుంది, ఈ రోగము దేని వల్ల నీకు వచ్చిందో నీకు తెలుసు, దేనివల్ల నీకు వచ్చిందో నీకు తెలుసు. దేనివల్ల వచ్చిందో ఉదాహరణ చెప్తాను. బహుశా రహస్యంగా తెలియకుండా ఒక సిగరెట్ తాగడము, లేకపోతే మందు తాగడము ఉంటుంది. ఉన్నప్పుడు నీకు లివర్ డ్యామేజ్ అయితేనే దేవుడు ఇట్లా చేసినాడు, లివర్ డ్యామేజ్ అయిపోయింది, ఇంత ప్రార్థన పరురాలని నా కుటుంబము. కానీ లోపల ఉన్న యథార్థత దేనికి వచ్చింది? దేవుడు నీ లివర్ దేవుడు నీ లివర్ను పాడు చేసినాడా? కాదు. ఎవరు పాడు చేసుకున్నారు? మనమే. ఉదాహరణకి మనమే మనమే మన సొంత క్రియలను బట్టి. అందుకే తప్పిపోయిన దొంగ తన ప్రార్థన చేశాడు. ప్రార్థన, ప్రభా ఈ శిక్ష నాకైతే కరెక్ట్, నాకు కరెక్ట్. ఎందుకు కరెక్ట్? నేను పాపం చేసిన, అనేకమైన అపరాధాలు చేసిన, తప్పులు చేసిన, నాకు శిక్ష వేసినారంటే కరెక్టే. నీకు శిక్ష వేసినారంటే నిజంగా ప్రభా. అందుకే ఆయనకు అర్థం ఏంటంటే, ప్రభా నువ్వు పరదేశికి పోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, పరలోక రాజ్యం పోయినప్పుడు నన్ను జ్ఞాపకం, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందు ఉందు అయిపోయింది రక్షణ. కాబట్టి ప్రార్థన, ప్రభు శిలువ పైన దొంగ యొక్క ప్రార్థన వినడానికి తనలో ఉన్న యథార్థత. ప్రభు దగ్గర మనం ఎట్లుండాలంటే యథార్థత మనకు ఉండదు. దేనివల్ల మనము నష్టం వచ్చిందో ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నాకు ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే నాకు బహుశా తల వస్తుంది, లేదా ఇంకోటి రకరకాలైనది. దానికి కారణం ఏంటి? బహుశా కడుపు నొస్తుంది అనుకోండి, కడుపు నొస్తుంది, ప్రభా నాకు కడుపు నొస్తుంది. నువ్వు తినకుండా కడుపు నొస్తుందా, లేకపోతే ఏదైనా కారణమా? ఆ యథార్థత, ప్రభా పొద్దున్న నేను తినలేదు, సరిగా లేట్ అయిపోయింది కాబట్టి నాకు అనారోగ్యం బాగాలేదు, నాకు స్వస్థత అని యథార్థమైన మనసు మనకు ఉంటే, ఉదాహరణకు ప్రభు మన ప్రార్థనను ఆలకిస్తాడు. తప్పిపోయిన దొంగ యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయం. చిట్ట చివరి అవకాశం దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే, కొన్నిసార్లు మనం ఒప్పుకోం, ఏది కూడా ఏది శాపగ్రస్తమైనది మనం తీసివేసుకోవడానికి మనకు వీలు కాదు. లేకపోతే ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయడంలో మనము అసలుకి తగ్గము. లేకపోతే ఆది ప్రేమను సంపాదించుకోవడంలో అది కూడా చేయము. ఎందుకంటే మనకు అవసరం లేదు ఆది ప్రేమ. లేకపోతే ఉన్న సిచ్యువేషన్ దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోవడం అనే ఉద్దేశం కూడా మనకు ఉండదు. లేకపోతే సమర స్త్రీ లాగా మరి తన సత్యమే తను పలికే మాటలు కూడా మనకు ఉండదు. యథార్థత మనకు ఉండదు. దేవుడిచ్చే లాస్ట్ చివరి అవకాశం ఏంటంటే మార్క్స్ వార్త 26 అధ్యాయం. దీనికి మించిన అవకాశం లేదు, దీనికి మించిన ఇంకొక లేదు. మార్క్స్ వార్త మత్తయి వార్త 26:17 రాయబడిన మాట ఏంటంటే, మత్తయి వార్త 26:17 ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తను మరి బల్ల దగ్గర కూర్చున్నప్పుడు తను పలుకుతున్న మాట చూడండి. 26:17లో మరి ఈ 24వ వచనంలో దయచేసి ఒకసారి చూడండి. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడును ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండిన యెడల మనకి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే. లాస్ట్ ఛాన్స్ ఏంటి? లాస్ట్ ఛాన్స్. ప్రభువే మనకు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నువ్వే నన్ను అప్పగిస్తున్నావు, నువ్వే సిలువకు నన్ను అప్పగిస్తున్నావు. నేను మరి ఈ రొట్టెని తీసుకొని ఎవరికి మొదట ఇస్తానో అతడే నన్ను అప్పగిస్తాడని కూడా ప్రభు చెప్తాడు. మొదట ఇచ్చింది ఎవరికి? ఇస్కరియోతు యూదాకి ఇస్తాడు. అంటే ఇవన్నీ డైరెక్ట్గా ప్రభు మనతో మాట్లాడే, డైరెక్ట్గా ఇదే కారణం, నువ్వే రీజన్, నువ్వే లేదు నేనే ప్రభు డైరెక్ట్గా చెప్పే ఆఖరి సమయం. ఇప్పుడు ఈ పరిస్థితిలో సపోజ్ యూదా స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? దేవుడు డైరెక్ట్ అంటున్నాడు, నన్ను అప్పగించేది నువ్వే, నన్ను అప్పగించేది నీ పాపాలు, నువ్వు నా
ప్రభు పాపాలు ఎత్తి డైరెక్ట్గా చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే తెలుసా? ప్రభు దగ్గర క్షమాపణ కొరకు, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు. ఇదేం ప్రార్థనలో ఇస్కరేతు యూదా అందుకే ప్రభు దగ్గర క్షమాపణ కోరలేదు కాబట్టి ఇస్కరేతు యూదా మరి తాను మరి ఏమైపోయినాడు? తాను వెండి నాణ్యాలు తనకు దొరకలేదు, 30 వెండి నాణ్యాలు. ఆఖరికి తాను ఏం చేసినాడ? ఉరేసుకొని చనిపోయాడు. చూడండి, అలాంటి నష్టము పొందినాడు ఇస్కరేతు యూదా. కానీ దేవుడిచ్చే ఆఖరి అవకాశం, దేవుడు జ్ఞాపకం చేస్తాడు. శాపగ్రస్తమైన ఉందా, తీసివేసుకో. లేకపోతే ఆది ప్రేమను మర్చిపోయినావా, తిరిగి సంపాదించుకో. లేకపోతే మరి ఇతరులను నెపమేయడంలో చాలా ఆతృతగా ఉన్నావా, దాన్ని మానుకో అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతిదీ సత్యమయ పలకాల, ప్రభు దగ్గరికి రావాలా, ఇవన్నీ కూడా. కానీ ఏది చేయకుండా అట్లే ఉంటే దేవుడు ఆఖరికి ఇచ్చే మనకు అవకాశం ఈ రాత్రి ఏంటంట? ప్రభు అంటాడు, ఈ తప్పులు మనలో ఉన్నాయి, నువ్వు క్షమాపణ కోరుకుంటే నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. కాబట్టి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని, ప్రభువా మా మట్టుకు మేము ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారం, కానీ పాపాలు క్షమింపబడితే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. చిన్నప్పుడు మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం బట్టి నీకు ప్రభా, కొన్నిసార్లు మా ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణము అలా శాపగ్రస్తము ప్రభా, ఆది ప్రేమను మర్చిపోయినాం ప్రభా, మరి సత్యం పలకలేకపోతున్నాం, యథార్థత లేదు ప్రభా. మరి ఇక అనేకమైన విషయాలు మీరు జ్ఞాపకం చిట్ట చివరి అవకాశం మీరే మా పాపాలు ఎత్తి చూపించి నువ్వే కారణం అని చెప్తున్నారు ప్రభా. ఇంకా మాలో మార్పు రాకపోతే ప్రభా, మేము ఈ రాత్రి ప్రార్థన చేసినా అది ఫలభరితంగా ఉండదని మీరు జ్ఞాపకం చేస్తారు ప్రభా. మమ్మల్ని క్షమించి ప్రార్థనలో మమ్మల్ని సిద్ధపరచుకొని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలు ఎడుతున్నాం మా తండ్రి. ఆమేన్.